చెట్ల వలగా మేము తండ్రి నీ సన్నిధిలో ఎదుగుటకు సిద్ధపాటు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మరి సాయంకాల సమయం ముందు నిలబడిన దాసుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓపు శక్తి బలం ఇచ్చి, ఓర్పు సహనాన్ని ఇచ్చి తండ్రి, బుద్ధి జ్ఞానం ఇచ్చి తండ్రి, సత్యమైన మాటలు వెల్లడి చేయుటకు గంభీర స్వరం ఇచ్చి నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రేపంతట్లో జరగవలసిన కూడికంతట్లో సహాయం చేసి సంతోషంతో ఆనందంతో తండ్రి నిన్ను కీర్తించడకు నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మా ప్రభువా రక్షకుడైన యేసయ్య ఉన్నతనామములో స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మహాదేవుడా, నిరంతరము కూడా స్తోత్రార్హుడవై ఉన్న దేవా, మీకు మాత్రమే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, ఆరాధనలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. మీ యొక్క మహాకృపను బట్టి ప్రభువా, ఈ దినమున 3వ సెక్షన్లోనికి మీ యొక్క బిడ్డలందరినీ కూడా నడిపించిన విధమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఉదయకాలమున మధ్యాహ్న సమయంలోనూ మీ నామ మహిమార్థమై మీ యొక్క బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరముగా జరిగించి నడిపించి బలపరచినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క మందిరమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇన్ని సంవత్సరములు కూడా మీ యొక్క సజీవమైన రెక్కల చాటున నడిపించారు తండ్రి, బలపరిచారు. ఈ యొక్క మందిరము ఇంకా ఇరుకు కలిగి మిమ్మల్ని సేవించు భాగ్యమును దయచేయండి. అనేక మంది నూతన ఆత్మలు కదలివచ్చు భాగ్యమును దయచేయండి తండ్రి. మీరంటే ఎరగలేనంటి బిడ్డలు అనేక మంది లోకములో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నీవే నిజమైన దేవుడవు అని, మోక్షానికి మార్గము అని గ్రహించి మీ సన్నిధికి వచ్చి మారు మనసు పొందే భాగ్యమును దయచేయండి తండ్రి. ప్రభువా, రేపటి దినము నుంచి కూడా నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోచుండగా మీ యొక్క కృపను చూపండి తండ్రి. ఆ దినమున యెరూషలేము దేవాలయమును గూర్చి ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును అని నీవు చెప్పినట్లుగా ప్రభువా, ఈ యొక్క మందిరములో చేయబడు ప్రార్థనల యందు కూడా మీకు అనుదృష్టిని ఉంచండి. మీ యొక్క బిడ్డలందరూ కూడా అనేకమైన ప్రార్థన విన్నపములను బట్టి ప్రార్థిస్తున్నారు. వారి యొక్క అవసరతలను అక్కరతలను కూడా మీ పాదాల చింత పెడుతున్నారు తండ్రి. అందరికీ కూడా మీ చిత్తానుసారముగా ప్రతిఫలముని ఈ యొక్క సన్నిధానములో అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, అనేక మంది నూతన ఆత్మలు మీ సన్నిధికి కదలవచ్చు భాగ్యమును దయచేయండి తండ్రి. అదేవిధముగా సంఘ కాపరి జార్జ్ ముల్లర్ గారిని దీవించండి, ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. సంపూర్ణ స్వస్థతని ఆ బిడ్డకి అనుగ్రహించండి. వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. మీ యొక్క సేవా పరిచర్యలో మరింతగా బలముగా బలపరుచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విత్తబడబోయేటువంటి వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యొక్క బిడ్డలందరికీ కూడా వినగలిగే చెవులను, గ్రహించే హృదయములను కలిగించండి. వాక్యమును విని విడిచిపెట్టి వారై ఉండకుండా వాక్యానుసారముగా ఉండు భాగ్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రేష్టకరమైన సమయంలో ఉదయకాలం అలాగే మధ్యాహ్నం 2 సెక్షన్స్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్తం ద్వారా, దేవుని యొక్క శరీరం ద్వారా మనము సమాధానాన్ని, ప్రేమను పొందివారిగా ఉన్నామని లేఖన భాగాల్లో నుండి అద్భుతమైన వాక్యమును మనము నేర్చుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో కూడా మరి వాక్యాన్ని వినుట కొరకు మనం సిద్ధపడి వచ్చున్నాం. రావాల్సిన వారు ఉన్నట్లయితే త్వరగా రండి. మనం ఈ సమయంలో వాక్యానికి వెళ్తున్నాం కనుక ఈ సమయం ముందు దైవజనులు వై రాజ్కుమార్ గారు వచ్చి వాక్య పరిచయం అందించవలసిందిగా వారికి ప్రేమతో సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మరి చర్చి యానివర్సరీ డే సందర్భాన ప్రభు పలుకుతున్న
వాక్కులను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి గత ఉదయము, గత మధ్యాహ్నము ప్రభు మన ముందుకు చాలా అమూల్యమైన మాటలు తీసుకొచ్చాడని నేను తలస్తూ ఉన్నాను. విన్న మాటలు మీ మనస్సులో ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది మొదటి క్రియలు చేయుము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంత నమ్మదగిన దేవుడు. నైనా ఈ ప్రాంతాన్ని ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకు మీరు జరిగిస్తున్న ఈ భారభరితమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులు జార్జ్ ముల్లర్ గారిని మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేవా, మరి నీ పని జరిగించడానికి మీరు కృప చూపిస్తున్నారు. ఈ చర్చి యానివర్సరీ సందర్భాన ఈ 2 దినాల కూడికలలో మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. గత మధ్యాహ్నం తీర్మానం చేసుకోవడానికి వచ్చిన సోదరుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతూ ఉన్నాం. కనికరించండి. చేరి వచ్చిన వారికి, మైక్ ద్వారా వింటున్న వారికి మేలుకరమైన నీ మాటలు వినిపించండి. నమ్మిన వారిని బలపరచండి. మారు మనస్సు పొందని వారు ఇంకెవరైనా ఉంటే మారు మనస్సు పొందడానికి నీ కృపని రాత్రి మీరు అనుగ్రహించి మయంపరచబడమని, ముందున్న సమయము నీ చేతికి అప్పగిస్తూ నీ సన్నిధిని మేము అనుభవించడానికి నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. రైట్, మంచిది. దేవుని మాటల వైపు మనసు పెడదాం. ప్రేమ కలిగిన దేవుడు తన కృపచేత ఎఫెసీ సంఘములో ఉన్న సంగతులను ప్రభు గత ఉదయం నుంచి మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. చాలా అమూల్యమైన సంగతులను ప్రభు తీసుకొని వచ్చాడు. మరి మీరంతా రాసుకుంటున్నారు, సంతోషం. మరి వింటున్నారు, సంతోషం. మరి మీరు విన్న మాటలను మీరు అవలంబించుకొని అనుసరించి ఆచరించి మీరు ప్రభుకు మహిమకరంగా జీవించాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ఒక చిన్న మాటను మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదువుకున్నాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అన్నాడు. పడిన స్థితిని జ్ఞాపకం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనసు పెట్టండి. మరి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, ఎవరితో చెప్తున్నాడు? ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎఫెసీ సంఘాన్ని గురించిన ప్రస్తావన అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో చెప్తున్నాడు? ఎఫెసీ సంఘంతో చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ప్రేమ కలిగిన దేవుడు భక్తుడైన యెహోను ద్వారంగా మరి కృత్యముగా 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను గుర్చిన మరి సంగతులను తెలియచేశాడు. ఎన్ని సంఘాలు? 7 సంఘాలను గుర్చిన సంగతులు. ఎఫెసీ, పెర్గమా, తుయతైరా, తార్చిస్సు, లవోదికియా 5 సంఘాలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన మాటను చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మారు మనస్సు పొందండి అన్నాడు. ఎన్ని సంఘాలతో? 5 సంఘాలతో చెప్పాడు. చదువుతారా? 2వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం కదా. రైట్, చాలు. 2వ అధ్యాయం 16వ వచనం చదవండి సోదరులు ఒకరు. 16వ వచనం. మారు మనస్సు పొందుము. ఇదే సంఘము పెర్గమా. ఏ సంఘం ఇది చెప్పండి? పెర్గమా సంఘంతో చెప్తున్నాడు. మారు మనస్సు పొందుము అంటున్నాడు.
వినండి, 21వ వచనం చదువుతారా? 21వ వచనం. మారు మనస్సు పొందుటకు ఇదే సంఘము తుయతైరా. పిల్లారా గమనించాలి, తుయతైరా సంఘంతో చెప్తున్నాడు, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను అంటున్నాడు. వినండి వినండి, 3వ అధ్యాయంలోనికి రండి. 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. పొందితివో వింటివో జ్ఞాపకం చేసుకొని గైకొనుచు మారు మనస్సు పొందుము అన్నాడు. ఏం పొందమన్నాడు? మారు మనస్సు పొందమన్నాడు. ఇదే సంఘం, సార్చి సంఘం. వినండి, 19వ వచనం చదవండి. పేపర్ తిప్పండి. 19వ వచనం, 19వ వచనం. గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. తలలు పైకెత్తండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘాలతో చెప్తున్నాడు. చెప్పండి అన్నమాట. ఎవరితో చెప్తున్నాడు? సంఘాలతో చెప్తున్నాడు. సంఘాలతో చెప్తున్నాడు. ఏం పొందమంటున్నాడు? మారు మనస్సు పొందండి అంటున్నాడు. సహజంగా ఈ మాట ఎవరికి సంబంధించింది? మారు మనసు ఎవరు పొందాలి? నమ్మినవారు పొందాలా, నమ్మనోళ్ళు పొందాలా? సోదరులు చెప్పండి, మారు మనసు నమ్మినోళ్ళు పొందాలా, నమ్మనోళ్ళు పొందాలా? నమ్మనోళ్ళు పొందాలి. 5 లేఖన భాగాలు చదివించినా నమ్మనోళ్ళే పొందాలంటున్నారు. మంచిది. నమ్మనోళ్ళు పొందాలన్న మాట వాస్తవమైన మాటే. కానీ నమ్మానని భక్తి ముసుగులో జీవిస్తున్న వారు కూడా, నమ్మారని నటిస్తున్న వారు కూడా ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఎఫెసీ సంఘముతో ఎలా చెప్తున్నాడు? నువ్వే స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఏమనుకోకపోతే ఒక చిన్న మనవి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, పైకెత్తండి. సగం కాదు. రైట్, మంచిది. ఒకవేళ మీరు ఇప్పుడు మారు మనసు పొందండి అని నేను చెప్పాను అనుకోండి, ఎట్లుంటుంది ఆ మాట? మారు మనసు పొందారా లేదా మీరు? బ్రదర్స్ చెప్పాలి. పొందారు, మారు మనస్సు పొందారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? మరలా చెప్తున్నాడు, మారు మనస్సు పొందండి. పిల్లారా గమనించాలి, ఈ 5 సంఘాలతోనే కాదు, ఈ 5 సంఘాలతోనే కాదు, ఇంకొక సంఘంతో కూడా చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుని వాక్యం వైపు మనసు పెట్టండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వాక్యం వైపు మీరు మనస్సు ఉంచాలని నేను కోరుతున్నాను. 8వ అధ్యాయం. పిల్లారా గమనించాలి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక వాక్యం వైపు 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. 2వ పత్రికలోనికి వస్తారా? 2వ పత్రిక దేవుని మాటల వైపు మనస్సు పెట్టాలి. మనం గమనించినట్లయితే ఒక శ్రేష్టమైన మాటను మనం అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, 2వ పత్రికతో ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ పత్రికతో ఇలా మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? 7వ అధ్యాయం 8వ వచనం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను, కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మటుకే దుఃఖపెట్టిందని నేను తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడిరని నేను సంతోషించుటలేదు. కొంతమందికి అమ్మా
దేవుని సేవకులు ఉన్నట్టు చెప్తే భలే కోపం కదా. చేస్తున్న తప్పును చేయకూడదని చెప్తే భలే కోపం. మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం అప్పుడప్పుడు. తప్పుగా అర్థం చేసుకోమాకండి. మనం చూడగలం, ప్రార్థన ఇవ్వకపోతే కోపడతారు, పాట ఇవ్వకపోతే కోపడతారు, కుర్చీ ఇవ్వకపోతే కోపడతారు, స్టేజ్ మీద పిలవకపోతే కోపడతారు. అంత కోపమే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మొదటి పత్రికలో చాలా విషయాలు చెప్పాడు పౌలు గారు. ఏ పత్రిక? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పాడు. మీలో కలహాలు ఉన్నాయి, మీలో గ్రూపులు ఉన్నాయి, మీలో ఏక మనసు లేదు, మీలో వ్యభిచార సంబంధమైన పాపం ఉంది. సంఘముతో మాట్లాడుతున్నాడు. మీరెవరు సరిగా నమ్మారు అంటున్నారు, కానీ మీ హృదయంలో, మీ బ్రతుకులో, మీ జీవితంలో మార్పు లేదు. మార్పు లేదు, మార్పు లేదు. మార్పు చెందాలి మీరు. కొరింథీలో ఉన్న పరిశుద్ధులు, కొరింథీలో ఉన్న దేవుని సంఘం, కొరింథీలో ఉన్న పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు, కానీ వారిని మెచ్చుకోనట్లేదు. వారి లోపాలను చూపించి, వారి బలహీనతలను చూపించి, వారి తప్పులను చూపించి, వారి అవిధేయతను చూపించి, వారి అయోగ్యతను చూపించి, వారి లోపాలను చూపించి, పదే పదేగా ఎత్తి చూపించి వారితో మాట్లాడాడు. మొదటి పత్రిక నేను మీకు రాసినందుకు నేను దుఃఖపడట్లేదు. ఏం పడట్లేదు చెప్పండి? నేను దుఃఖపడట్లేదు. రాసినందుకు నేను దుఃఖపడట్లేదు. మీరు దుఃఖపడినా పర్లేదు, మీరు సరి చేసుకుంటే చాలు, మీరు చక్కదిద్దుకుంటే చాలు, మీ బ్రతుకును మార్చుకుంటే చాలు, మీ జీవితాన్ని మార్చుకుంటే చాలు, మీ హృదయాన్ని మార్చుకుంటే చాలు. పడిన స్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి లేస్తే చాలు. నువ్వు బాధపడ్డావని, నీ ముఖం ముడుచుకున్నావని, నువ్వు అల్లిగి వెళ్ళావని, పిలిస్తే కూడా పలకట్లేదని కొంతమంది ఎందుకు కలుగుతారో తెలియదు కదా. శావుకుని మీద, పెద్దల మీద, పరిచారకుల మీద ఆలోచన చేయాలి. దేవుని మీద కూడా అలిగేవారు ఉన్నారు తెలుసా మీకు? ఏం దేవుళ్ళన్నా అంటుంటారు. ఆలోచన చేయాలి. వారి తప్పులను ఎత్తి చూపించినప్పుడు, వారి తప్పులను ఎత్తి చూపించినప్పుడు వారు దేవుని వాక్యము చేత గుచ్చబడ్డారు, వారు పొడవబడ్డారు. వారికి అర్థమైంది మాలో కక్షలున్నాయి, మాలో ఏక మనసు లేదు, మాలో ప్రేమ తాత్పర్యం లేదు, మాలో వ్యభిచార సంబంధమైన పాపం ఉంది. సంఘములో ఒక సభ్యులుగా, విశ్వాసులుగా జీవిస్తున్నాము, కానీ మా హృదయంలో, మా జీవితంలో, మా బ్రతుకులో మార్పు లేదు. మేము మాత్రం యేసు ప్రభుని నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, ఆరాధన చేస్తున్నాము. ఆ సంగతులు చెప్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. 9వ వచనము, 7వ అధ్యాయం 9వ వచనము. మీరు దుఃఖపడితిరని నేను సంతోషించట్లేదు, కానీ దుఃఖపడి, మంచి పెన్ ఉంటే అండర్లైన్ చేసుకుంటారా? దుఃఖపడి మారు మనస్సు పొందితిరి, మారు మనస్సు పొందితిరి. నేను సంతోషించుచున్నాను. చూసారండి, మీరు మారు మనస్సు పొందారు. అది నాకు సంతోషం. పడిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, పడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, తప్పును గుర్తు చేసుకుంటే, పశ్చాత్తాపపడితే దేవుడు సంతోషిస్తాడు. నొప్పించుకొని, ముఖము చిన్నపుచ్చుకొని వెళితే నష్టపోతావు.
ప్రేమించిన వాడు గద్దిస్తాడు, ప్రేమించిన వాడు గాయములు చేస్తాడు. నీ మేలు కోరి నటించేవాడు ప్రేమను ఎల్లబురుస్తాడు. మేలు కోరి స్నేహితుడు చెప్పండి గాయములు చేయును, గాయములు చేయను, గాయములు చేయను. పిల్లారా గమనించాలి, ప్రేమ కలిగినట్టుగా నటించే వారి విధానం ఎట్లుంటుంది కదా. మనకు తెలుసు వాళ్ళు మనల్ని పొగుడుతున్నారని. కొంతమందికి అప్పుడే అర్థం కాదు, చాలా టైం తర్వాత అర్థమవుద్ది. వారు ఏదో మన దగ్గర నుంచి ఆశించి వారు మనల్ని పొగుడుతుంటారు. ఏతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా మనల్ని పొగిడేవారెవరు, ప్రేమ చూపించేవారెవరు లేరు ఈ లోకంలో. ఒక్క విషయాన్ని గమనించాలి, మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసము కలిగిన కొరింథీ సంఘము ఏం పొందింది చెప్పండి? మరలా మారు మనస్సు పొందింది. మారు మనస్సు పొందారు. నేను సంతోషిస్తున్నాను. సంఘాలతో మాట్లాడుతున్నాడు. సంఘాలలో ఎవరుంటారు? సేవకుడు. సంఘాలలో ఎవరుంటారు? పెద్దలు. సంఘాలలో ఎవరుంటారు? పరిచారకులు. సంఘాలలో ఎవరుంటారు? విశ్వాసులు. సంఘములు ఎవరుంటారు? సగము నమ్మి సగమును నమ్మనట్టు నటించేవారు. పిల్లారా గమని, ముసుగు వేసుకున్న ముఖం కలిగిన వారు బాగా కనబడతారు, కానీ ముసుగుంది ముఖానికి. ముసుగు తొలిగిపోతే అర్థమవుతుంది. మనుషులకు అర్థం కాకపోవచ్చు, మనుషుల కళ్ళు కప్పొచ్చు, దేవుని కళ్ళు కప్పలేము. జాగ్రత్త. ఎంత ఆనందభరితుడవుతున్నాడండి. నేను సంతోషించుచున్నాను. మరలా చెప్తున్నా, దేవుని సేవకులు, స్థానిక సంఘ సేవకులు జార్జ్ ముల్లర్ గారు మిమ్మల్ని ఏదైనా మీలో ఉన్న తప్పును చూపించినప్పుడు పశ్చాత్తాపడుతున్నారా, వెదురు తిరుగుతున్నారా? బాధ్యత కలిగిన పెద్దలు, బాధ్యత కలిగిన పరిచారకులు నీ మేలు కోరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరేమన్నా మాకు బంధువులు అవుతారా? చెప్పరే. ఇది రెండోసారి మిమ్మల్ని నేను చూస్తున్నా, అంతే కదా. అంతకుముందు నేను మీకు తెలుసా? మీకు మాకేమన్నా ఆస్తుల తగులాట్లు ఉన్నాయా? చెప్పరే. ఆలోచన చేయాలి. నీ మేలు కోరి దేవుడు మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాప పడితే అది నీకు క్షేమం, అది నీకు క్షేమం, అది నీకు క్షేమం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటే దానికి ఇంకెవరేమీ చేయలేరు, ఎవరేమి చేయలేరు. సంతోషిస్తూ ఉన్నాడు సేవకుడు. ఒక సోదరి ముందుకు వచ్చి, నేను ఈ దినము ప్రభుని నమ్ముకుంటానని మధ్యాహ్నం చెప్పింది. అంత సంతోషం అండి. ప్రభు నీతో మాట్లాడుతుండగా, ప్రభు నీతో గద్దిస్తుండగా, నీ లోపాన్ని చూపిస్తుండగా, నీ బలహీనతలను ఎత్తి చూపిస్తుండగా, నీ తప్పును నీకు గుర్తు చేస్తుండగా, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలని ప్రభు నీతో మాట్లాడుతుండగా హృదయాన్ని కఠినపరుచుకొని వాతవేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటున్నావే, కప్పుకుంటున్న జీవితం కలిగి ఉంటున్నావు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. తండ్రి కుమారులను కొడతారా? తల్లిదండ్రులు పిల్లలను కొడతారా? కొడతారు. అలాగని అలా కొడుతున్నాగానే వాడు వెళ్ళిపోతాడా? మళ్ళా దగ్గరికి తీసుకుంటుంది తల్లి, మళ్ళా తండ్రి దగ్గరికి తీసుకుంటాడు. ఏదో కోపంతో అన్నానమ్మా, కోపంతో అన్నాను రా బాబు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ
గొప్పది. జాగ్రత్తగా ఉండని చెప్తారు, సరిగా ఉండని చెప్తారు, మంచిగా ఉండని చెప్తారు, బాగుండాలని చెప్తారు, బాగా చదువుకోండి అని చెప్తారు, మంచి పేరు తెచ్చుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి ఉద్యోగాన్ని సంపాదించండి. అది తల్లిదండ్రుల ఆశ కదా. ఏదన్నా తప్పు ఉంటే తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు, పెద్దలు హెచ్చరించినప్పుడు నేను విడిచిపెడుతున్నాను అని అంటే సంతోషమా కదా? నేను వదిలిపెడుతున్నానంటే సంతోషమా కదా? పౌలు గారు ఎంత సంతోషిస్తూ ఉన్నాడు, ఎంత సంతోషిస్తూ. పౌలు గారికే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఉంది ఆ సంతోషం. లూకా రాసిన సువార్త, దేవుని మాటల వైపు మనసు పెట్టండి. లూకా రాసిన సువార్త వాక్యం వైపు మనసు పెట్టాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు అక్కర్లేదు. వాడు త్రాగుబోతుగా ఉంటాడు, దొంగగా ఉంటాడు, వ్యభిచారిగా ఉంటాడు, అబద్ధికుడిగా ఉంటాడు, మోసగాడిగా ఉంటాడు, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ జీవిస్తూ ఉంటాడు. మారు మనసు అక్కర్లేదు. తన బ్రతుకును మార్చుకోవడానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి, తన హృదయాన్ని మార్చుకోవడానికి తను ఇష్టపడడు. పుట్టించిన దేవుడు, ఆయుస్సునిచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, సజీవ లెక్కలో ఉంచిన దేవుడు, ప్రాణభక్తులుగా ఉంచిన దేవుడు చాలా బాధపడుతున్నాడు ఆ విషయంలో. అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయము కంటే మారు మనసును తునీకరిస్తున్నారు. నువ్వు వ్యభిచారివి, నీ పాపాన్ని వదిలిపెట్టుకో అంటే ఇష్టపడట్లే. నువ్వు త్రాగుబాతువు, నీ పాపాన్ని విడిచిపెట్టుకుంటే ఇష్టపడట్లే. నీలో అపవిత్రత ఉంది, దాన్ని విసర్జించంటే విసర్జించడానికి ఇష్టపడట్లే. అక్కర్లేదు, త్రోసిపుచ్చుచున్నారు. ప్రభువారు అంటున్నారు, వారి విషయంలో నాకు సంతోషము లేదు. నా కుమారులే కానీ, నా కుమార్తెలే కానీ, నా బిడ్డలే కానీ ఆకాశం ఆలకించు, భూమి ఆ చెవి యొగ్గు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో 2వ వచనములో చెప్పాడు ఆ మాట. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఎద్దు తన కామాందుని వెరుగును. నా బిడ్డలు, నా కుమారులు తెలివిలేదు, మారు మనసు పొందడానికి వారు ఇష్టపడట్లేదు. ఆలోచన చేయాలి. ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ మాట. తునీకరించావా, నీ వలన ఆయనకు సంతోషము లేదు. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం. తలలు పైకెత్తండి. మారు మనసు పొందితే సంతోషం. ఎవరికి? దేవునికి. ఎవరికి? దేవుని దూతలకి. ఎవరికి? మారు మనసు పొందిన వ్యక్తికి సంతోషమండి. ప్రభు ఇలా చెప్తున్నాడు, నాకు సంతోషం నువ్వు మార్పు చెందుట. సర్వమానవాళి కొరకు, సర్వమానవాళిని చూసి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మానవుడికి అర్థం కాకొచ్చింది. ఎఫెసీ సంఘముతో ఇలా చెప్తూ ఉన్నాడు,
నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొందు. అదే మాట కొరింథీ సంఘంతో చెప్పాడు, వారు మారు మనసు పొందారు. ఎఫెసుతో చెప్పాడు, పెర్గమాతో చెప్పాడు, తుయతరతో చెప్పాడు, తార్దీసుతో చెప్పాడు, లవోదికేతో చెప్పాడు. మీ ఊరి పేరేంటి? మాగోలు. మాగోలులో ఉన్న చెప్పండి, సంఘముతో చెప్తున్నాడు ఏం పొందాలని? మారు మనసు పొందాలని. మాగోలులో ఉన్న విశ్వాసులారా ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఒరే బాబు, నేను పొందేది ఏంది? నేను మారు మనసు పొందడం ఏంటి నువ్వు మాట్లాడేది? ఎప్పుడో మారు మనసు పొందా, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నా, ఎప్పుడో నేను ప్రభు బలలో పాలు పంపులు కలుగుతున్నా, నేను పొందడం ఏంటి? నేను పొందడం ఏంటి? పొందానని చెప్పుకుంటున్న నీతో ప్రభువు కఠినమైన మాట చెప్తూ ఉన్నాడు, కఠినమైన మాట చెప్తూ ఉన్నాడు. పిల్లరా, 2వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? 2:21. ఎక్కడున్నాం మనం? ప్రకటన గ్రంథంలో ఉన్నాము. 2వ అధ్యాయం 21వ వచనంలో ఇలా చెప్పాడు, మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చాను. ఏమ్మా, మారు మనసు పొందే అవకాశం ఇచ్చాను. చూసారండి, చాలామంది సోదరులు చెప్తుంటారు, అయ్యా మార్పు చెందయ్యా, మారయ్యా, త్రాగుడు మాను, పేకాట మాను, చెడు తిరుగుడు మాను, మారు ఇకనైనా. చెప్పారా లేదమ్మా? పిల్లలకు, భర్తకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు చెప్తున్నారా లేదా? సమయం ఇచ్చాను. మొదటి శతాబ్దంలో 52లో తోమగారు మన భారతదేశానికి వచ్చాడు. నేటికి 2026 సంవత్సరములు అవుతుంది ప్రభువారు మరణించి. చేయవలసిన రీతిగా సువార్తను చేయలేకపోయింది సంఘం, చేయలేకపోయింది. సేవకులు పశ్చాత్తాపపడాలి ఈ విషయాలలో, పెద్దలు పశ్చాత్తాపపడాలి, పరిచారకులు పశ్చాత్తాపపడాలి, విశ్వాసులు పశ్చాత్తాపపడాలి. మారు మనసు పొందానని చెప్పుకుంటున్నా నీ కుటుంబంలో మారు మనసు పొందని వారు ఎంతోమంది ఉన్నారు. ఇంటి వారికి కూడా చెప్పలేకపోయావు, ఇంటి వారు కూడా మార్పు చెందలేకపోయారు. మార్పు చెందకపోవడానికి కారణము, వారు మారు మనసు పొందకపోవడానికి కారణము నీ మాదిరి సరిగా లేకపోవడం వలనేమో, నీ నడవడి సరిగా లేకపోవడం వలనేమో, నీ ప్రవర్తన సరిగా లేకపోవడం వలనేమో. అయ్యా, అమ్మా, నువ్వు నమ్మితే చాలే, నువ్వు వెళ్తే చాలే, నువ్వు ఆరాధిస్తే చాలే, అందరం వెళ్ళి మందిరంలో కూర్చొని ఏం చేయమంటావు, బ్రతికేదేలా అంటున్నారు కదా. ఏదో చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, అబద్ధం ఆడాల్సి వస్తుందండి, చేసే పనిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి. కారణము ఏదైనా కావచ్చు, ఇంటి వారు మారు మనసు పొందలేదు. క్రైస్తవ కమ్యూనిటీలో, క్రైస్తవ పాలెలలో, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న ఆ గ్రామములో మారు మనసు పొందని వారు ఎంతోమంది ఉన్నారు. నీ ఇంటి వారు మారు మనసు పొందలేదు అని యేసుడు నిన్నడుగుతే ఏమందువు? నేను నమ్మాను, నేను పరలోకానికి వెళ్తాను, నేను మందిరానికి వెళ్తున్నా, నేను ఆరాధిస్తున్నా, నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావు. మారు మనసు పొందని నీ భర్త ఎక్కడికి వెళ్తాడు? నీ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? నీ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తారు? నీ భార్య ఎక్కడికి వెళ్తుంది? ఆలోచన చేయాలి. ప్రభు ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు. సమయం ఇచ్చాను,
మార్పు చెందినామని చెప్పుకుంటున్నవారు, మారు మనసు పొందామని చెప్పుకుంటున్నవారు, నేను ఎప్పుడో పొందానండి, కాలువలు వచ్చినప్పుడే బాప్తిసం ఇచ్చారండి, పెద్ద ఆయన ఇచ్చాడండి బాప్తిసము, నేను తీసుకొని 15 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైంది, మారు మనసు తగిన ఫలములు లేవు 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 ఫలములు లేవు, ఫలములు లేవు. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఎన్ని గంటలకు ప్రార్థన ప్రారంభించారు? 7:30కు ప్రారంభించారు. ఎన్ని గంటల వరకు పాటలు పాడారు? 9 గంటల వరకు పాటలు పాడారు. అంటే ఎంత టైం వరకు పాడారు? ఎంత టైం వరకు పాడారు చెప్పండి. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఎంత సమయం పాటలు పాడారు, కానీ ఇంకా వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. అక్కోళ్ళు పాపం వస్తున్నారు, నిదానంగా వస్తున్నారు. కొంతమంది ఏమొద్దాములని ఆగిపోయారు. రేపు వస్తారు చాలామంది. ఎందుకు వస్తారు? ప్రేమ విందుంది కనుక వస్తారు. తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఎందుకు వస్తారు? రొట్టె రసం తినడానికి వస్తారు. తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఆదివారపు విశ్వాసులు, నువ్వు మారు మనసు పొందావా? ఎవరు చెప్పారు నువ్వు మారు మనసు పొందావని? విజ్ఞాపనకు రావు, బైబిల్ స్టడీకి రావు, స్త్రీల కూడికి రావు, ప్రార్థన ఇంట్లో చెయ్యవు, బైబిల్ చదవవు, సమయ పాలన లేదు, భక్తి లేదు, భయం లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, వినయం లేదు, తగ్గింపు లేదు, సమాధానం లేదు, కలిసి జీవించేది లేదు, సంవత్సరాల తరబడి కక్షతోనే బ్రతుకుతున్నావు. నేను యేసు ప్రభువుని నమ్మాను అని చెప్తున్నావు. నేను మారు మనసు పొందానని చెప్తున్నావు. మారు మనసు పొందానని చెప్తూ ఉన్నావు. ఆలోచన చేయాలి. ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభువారు చాలా విషయాలు చెప్పాడు. సంఘం అంటే ఏంటో చెప్పాడు. సంఘం అంటే ఏంటో ప్రతి అధ్యాయంలో చెప్పాడు. సంఘాన్ని గురించిన ప్రస్తావన చెప్పాడు. ఎఫెసీ సంఘములో ప్రేమను గుర్చిన ప్రస్తావన 15 పర్యాయములు ఉన్నాయి. ఎన్ని పర్యాయములు? 15 పర్యాయములు ఉంది ప్రేమను గురించి. ప్రేమను గురించి చూస్తారా? మొదటి అధ్యాయం 6వ వచనం, ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లారా గమనించాలి, నోట్ చేసుకుంటే చూసుకోండి. తర్వాత ఎట్లా కూడా లైవ్ వెళ్తుంది, యూట్యూబ్లో ఉంటుంది, మీరు తర్వాత చూడవచ్చు. అన్ని చదవడానికి సమయం లేదు, దాడిపోదాం. వినండి పిల్లారు, 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమ చేత బ్రతికించాడు. ఎక్కడ ఇది? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే నేను చెప్పేది, ఎక్కడ కాదు పిల్లారా. ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు, ప్రేమ చేత బ్రతికించాడు, ప్రేమతో సహించాలని చెప్పాడు, ప్రేమలో వృద్ధి చెందాలని చెప్పాడు. 4వ అధ్యాయం 12లో సహించాలని చెప్పాడు. 4వ అధ్యాయం 16లో పిల్లారా వృద్ధి చెందాలని చెప్పాడు. 3వ అధ్యాయం 18లో స్థిరపడాలి అన్నాడు. 4వ అధ్యాయం 16లో ప్రేమలో వెదగాలని చెప్పాడు. వెదగాలని చెప్పాడు. పిల్లారా 5వ అధ్యాయంలో క్రీస్తులో నడవాలని చెప్పాడు. 6వ అధ్యాయం 24వ వచనంలో ఒక ప్రత్యేకమైన ప్రేమను గుర్చిన ప్రస్తావన. పిల్లారా గమనించాలి, 6వ అధ్యాయం 24వ వచనంలో ముగిస్తూ ఇలా చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. పత్రిక ముగింపులు ఇలా చెప్పాడు, ఎఫెసీ సంఘము ప్రేమగల సంఘం. చెప్పండి అందరూ, ఏ సంఘం? ప్రేమగల సంఘం. ప్రేమ కలిగిన సంఘము, ప్రేమను చూపిన సంఘము, ప్రేమను కనుపరిచిన సంఘము, ప్రేమను తెలియజేసిన సంఘము ఎఫెసీ సంఘం.
అందుకే పౌలు గారు ప్రతి అధ్యాయములో ప్రేమను గురించి చెప్పాడు. మొదటి అధ్యాయములో ప్రేమను గురించి మాట్లాడుతూ ఏర్పాటు చేసుకున్నాడు, 2వ అధ్యాయంలో బ్రతికించాడు, 3వ అధ్యాయంలో స్థిరపరిచాడు, 4వ అధ్యాయంలో సహించాలి, 5వ అధ్యాయంలో ఇలా చెప్పాడు నడవాలి, 6వ అధ్యాయంలో పిల్లారా ఏం చెప్పాడు? ఆయన ప్రేమ శాశ్వతమైనదని చెప్పాడు. ఎఫెసీ సంఘం ఎలాంటిది? ప్రేమగల సంఘం. చెప్పండి, అందరు నోట చెప్పండి. ఏ సంఘం? ప్రేమగల సంఘం. ప్రేమగల సంఘం. ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథంలోనికి రండి. 2వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెడదాం. 2వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 5వ వచనం. 4వ వచనం చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టావు. మొదటి ప్రేమ ఇప్పుడు లేదు. ఏం లేదు? మొదటి ప్రేమ ఇప్పుడు లేదు. మొదట ఉన్న ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ లేదు. ఈరోజు చాలామంది యవనస్తులను మనం చూడగలం. వివాహం కాకముందు తల్లిదండ్రుల మాటను ధిక్కరించి ప్రేమనే వ్యామోహంతో, ప్రేమనే వాంఛతో, ప్రేమనే శరీర ఇచ్చలతో, ప్రేమనే శరీర కోరికలతో, ప్రేమనే శరీర సంబంధమైన పాపములా జీవిస్తూ ఉన్నారు. అది ప్రేమ కాదు. ప్రేమ వినండి, ప్రేమ ఇచ్చలతో కూడింది కాదు, కోరికలతో కూడింది కాదు, వాంఛతో కూడింది కాదు, ఆశపడేది కాదు. ప్రేమ అవసరమైతే ప్రాణం ఇచ్చేది ప్రేమ, ప్రాణం తీసేది కాదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ అమర్యాదగా నడవదు. భార్యాభర్తలు తీర్మానం చేశారా? ప్రమాణాలు ఏమన్నారు? కీడుకైనా, మేలుకైనా, కలిమికైనా, లేమికైనా, వ్యాధి అందును, ఆరోగ్యమందును అన్నారు కదండి. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై అన్నారా? చేయలేదా? పెళ్ళైన సోదరులంతా చేశారు లేదా? నిన్ను ప్రేమించి. భార్య అంటుంది, నా మీద ఉన్న మొదటి ప్రేమ నీకు తగ్గిపోయిందండి, తగ్గిపోయింది. భర్త అంటున్నాడు, మొదటి ప్రేమ లేదు. వివాహం కాకముందు పిల్లలు తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారు కదా. మమ్మీ తిను మమ్మీ, డాడీ తిను డాడీ, డాడీ తింటేనే నేను తింటా, డాడీ నువ్వు తిను, మమ్మీ నువ్వు తిను. వివాహం అయిందా? అంతే. డాడీ తిన్నారా, మమ్మీ తిన్నారా అని కూడా అడగారట. ఎంత ప్రేమో ఆలోచన చేయాలి. ప్రేమించి నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను. ప్రేమ కలిగిన దేవుడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. ఏమంటున్నాడండి? 2వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిపెట్టావు. ఇలా చెప్పనా? ప్రార్థన మీద, వాక్యదానం మీద, సంఘ సహవాసం మీద, పరిచర్య మీద, సువార్త మీద, ప్రభుకి ఇచ్చుట్లో, ప్రభు పని చేయట్లో మొదటి స్థితి లేదు, మొదటి విధానం లేదు, మొదటి పరిస్థితులు లేవు. నేను మొదటి దినాలలో అది కదా చెప్పేది మనం. నేను నమ్ముకున్న కొత్తలో అంటుంటారు చాలామంది. ఇప్పుడేమైంది? చల్లారిపోయింది. ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రేమ కలిగిన దేవుడు చాలా విషయాలలో మెచ్చుకున్నాడు. 7 విషయాలలో మెచ్చుకున్నాడు ఎఫెసీ సంఘాన్ని గురించి.
2వ అధ్యాయం మొదటి 7 వచనాలలో మనం చూడగలం. ప్రకటన గ్రంథములో, ఎబిసిలకు రాసిన పత్రికలు కాదు. పిల్లలు గమనించాలి, ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయంలో మొదటి 7 వచనాలలో చెప్పాడు, నీ క్రియలు బాగున్నాయి అన్నాడు, నువ్వు కష్టపడుతున్నావు అన్నాడు, నువ్వు మంచి ఓర్పు కలిగి ఉన్నావు, సహనం కలిగి ఉన్నావు అన్నాడు, అబద్ధం అంటే నువ్వు సహించవన్నాడు, దుష్టత్వం అంటే నీకు గిట్టదన్నాడు, నువ్వు భారం భరించి సువార్తను ప్రకటించావన్నాడు, నువ్వు వలయలేదని నేను ఎరుగుదును అన్నాడు. 7 విషయాలలో మెచ్చుకున్నాడు 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 అంటూ 4వ వచనంలో అన్నాడు, అయితే చెప్పండి, అయితే నీ మీద ఒక తప్పు నేను మోపుచున్నాను, ఒక తప్పు మోపుచున్నా, నీ మీద నేను ఒక తప్పు మోపుచున్నాను. ఏంటి ఆ తప్పు? నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవట్లే, పడినట్టే ఉన్నావు అంతే. నీలో ఉన్న లోపం ఏంటి? ఎఫెసీ సంఘములో ఉన్న లోపం ఏంటి? ప్రేమించే విషయంలో సల్లారిపోయింది, మొదటి ప్రేమ లేదు. దాని విషయంలో ఏం పొందమన్నాడు? అంశం పేరు చెప్పండి. మారు మనస్సు పొందండి అన్నాడు. ప్రేమించే విషయంలో సల్లారిపోయింది, మొదటి ప్రేమ లేదు, మొదటి ప్రేమ లేదు, మొదటి ప్రేమ లేదు. వస్తుందో లేదో కూడా తెలియదు. పురికొల్పబడిన సంఘము కోరింది సంఘం. కొరింథీలో ఉన్న వివాదాలు, కొరింథీలో ఉన్న సమస్యలు, కొరింథీలో ఉన్న కోర్టు తగాటాలు, కొరింథీలో ఉన్న సంఘములో ఉన్న అపవిత్రత, కొరింథీ సంఘములో ఉన్న పాపము మరే సంఘాన్ని గురించి చెప్పలేదు. కానీ వారు ఏం పొందారు? మారు మనస్సు పొందారు. వారు మారు మనస్సు పొందారు. వారు మారు మనస్సు పొందారు. పిల్లారా గమనించాలి, సమయం ఇచ్చాను అంటున్నాడు. ఏమ్మా, గత ఉదయం నుంచి ప్రభు వినిపిస్తా ఉన్నాడు ఎఫెసీ సంఘముల గురించి కదా. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఏ విషయంలో సవరించబడాలని కోరుతున్నాడు? చక్కదిద్దబడాలని కోరుతున్నాడు? ఏ విషయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు? పదే పదేగా ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమ ఉంది, ప్రేమ చల్లారిపోయింది. చరిత్ర చెప్తా ఉంది, నేటికి ఎఫెసీ పట్టణంలో ఎఫెసీ సంఘం లేదు, అది కనుమరుగైపోయింది. మారు మనస్సు పొందలేదు. పడిన స్థితి నుండి తిరిగి లేయలేదు. అయ్యో, నా పడిన స్థితి నుండి నేను తిరిగి లేయాలా? ఇది నాతో కుదరదన్నట్టుగా ముఖము చాటేంచుకుందేమో, ఈపు చూపించిందేమో ప్రభుకి. మారు మనసు పొందిన ఆనవాళ్ళు ఇక్కడ కనబడట్లేదు. ప్రారంభంలో ఉన్న స్థితిని, ప్రారంభంలో ఉన్న పరిస్థితులను పౌలు గారు రాశారు. ప్రారంభ పరిస్థితులను వైద్యుడైన లూకా రాశాడు అపోస్తల కార్యంలో. చివరి స్థితిని భక్తుడైన యెహోను రాశాడు. ఎఫెసీ సంఘాన్ని గురించి 3 వ్యక్తులు చెప్పారు. ఎంతమంది? 3 చెప్పారు. పౌలు గారు చెప్పారు, లూకా భక్తుడు చెప్పాడు, యెహోను భక్తుడు చెప్పాడు. యెహోను తేల్చేశాడు. మారు మనసు పొందనొల్లకపోయింది. 2 పేపర్లో 7 సంఘాలను గురించిన అవుట్లైన్ చెప్పేశాడు. అలాగా మారు మనసు పొందని పిల్లారా గమనించాలి, 5 సంఘాలతో ఇలా చెప్పాడు. మొదట నీకుండిన ప్రేమను కోల్పోయావు, ఎఫెసీతో చెప్పాడు.
పెర్గమాతో చెప్పాడు, విశ్వాసం లేని స్థితిలో నీవు ఉన్నావు. తుయతరుతో చెప్పాడు, నీలో దుర్నీతి ఉంది. సార్తిస్తో చెప్పాడు, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, చచ్చిన స్థితిలో ఉన్నావు. లవోదికతో చెప్పాడు, నిలువెచ్చని జీవితం నీలో ఉంది అన్నాడు. మరలా చెప్పనా? ఎఫెసుతో చెప్పాడు, నీ ప్రేమను నువ్వు మర్చిపోయావు అని చెప్పాడు. మొదటి ప్రేమను మరిచావని చెప్పాడు. పెర్గమాతో చెప్పాడు 2:16లో, విశ్వాసం లేదు నీలో. విశ్వాసము లేని సంఘము పెర్గమా సంఘము, ప్రేమ లేని సంఘము ఎఫెసు సంఘము, దుర్నీతితో నిండి ఉన్న సంఘము తుయతైర సంఘము. పిల్లల చచ్చిన స్థితిలో ఉన్న సంఘము సార్చిస్ సంఘము. నులివెచ్చని జీవితంలో ఉన్న సంఘము లవోదికీయ సంఘం. ఎలా ఉన్నాం మనం? నిలువెచ్చని జీవితమా, చచ్చిన స్థితియా, దుర్నీతితో నిండుకున్న స్థితియా, విశ్వాసం లేని స్థితియా, ప్రేమ లేని స్థితియా? అందుకే 5 సంఘాలతో ఇలా చెప్పాడు, ఏం పొందమన్నాడు? మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. ఎఫెసును గురించిన వివరణాలను గురించి మనం చూస్తున్నాం. పిల్లారా గమనించాలి. ఏమన్నాడు? ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 3వ వచనంలో, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించితువని అలయలేదని నేను వెరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి నేను మోపుచున్నాను. తప్పు చూపిస్తున్నాడు ప్రభు. తప్పు ఒకటి మోపుచున్నాను. తప్పును చూపించేవారంటే మనకు భలే కోపం కదా. తప్పుని ఎత్తి చూపించేవారంటే భలే కోపం మనకి. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటే ఇలా చెప్పాడు. ఏమన్నాడండి? 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. సగం వదిలి సగం వదిలినట్టు కాదు, అసలు వదిలేసావు. అంతిక వదిలేసావు. ఏమన్నాడు? ప్రేమ చల్లారిపోయింది. ప్రేమను గురించిన ప్రస్తావనే ప్రభు ఏం చేశాడో, సంఘాన్ని ప్రేమించి ప్రభు ఏం చేశాడో ఆ సంగతులు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఏర్పాటు చేసుకున్నాడని, ప్రేమించాడని, ప్రాణం పెట్టాడని, శాశ్వతమైన ప్రేమతో ప్రేమ చూపించాడని అనేక సంగతులు చెప్తూ వచ్చాడు. ప్రభు ప్రేమను మరిచిన ఆ సంఘం. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. వందనాలు చెప్పరే? మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి సమాధాన పడ్డారా? పశ్చాత్తాపడ్డారా? ఫోన్ చేసి చెప్పారా, నేను దేవుని సేవకుల వాళ్ళ వాక్యం విన్నాను, నా బ్రతుకును నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని నెలలైంది నీతో మాట్లాడక, నా హృదయాన్ని కఠినపరుచుకున్నా, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నా, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను హెచ్చరించాడు, నన్ను గద్దించాడు, నాకు అర్థమైంది నేను ఇలా ఉండకూడదని, నేను విశ్వాసిని అయితే సమాధాన పడాలని ప్రభు నాతో చెప్పాడు. నేను తిరిగి మరల మారు మనసు పొందుట అది నాకు క్షేమం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రము సత్యం, ఒకటి మాత్రము సత్యం, ఒకటి మాత్రము సత్యం. ఏంది అనంటే నువ్వు తప్పక ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది మొదటి క్రియలు చేయాలి. మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు. ఇప్పుడు చెప్పండి, నమ్మిన వారు పొందాలా, నమ్మని వారు పొందాలా? సోదరులు చెప్పండి, ఎవరు పొందాలి? నమ్మిన వారు పొందాలి, నమ్మని వారు పొందాలి. అందరూ పొందాలి. చెప్పండి, అందరూ పొందాలి, అందరూ పొందాలి, అందరూ పొందాలి. ఒక మాట చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 9వ వచనము, 3వ అధ్యాయం 9వ వచనం ఇలా చెప్తున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనము, సౌతరా కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలని నిశ్చయింపక, ఎవడు నశించకూడదు, ఎవడు నశించకూడదు. ఏ స్థితిలో ఉన్నవాడైనా ఏం చేయకూడదు? నశించకూడదు, నశించకూడదు, నశించకూడదు. ప్రతిదానికి త్రాగుడు కదండి. ఇప్పుడు ఏంటి చెప్పండి? త్రాగుడు, మందు, సారాయి. ఏంటి చెప్పండి? సారాయి. నా తెలియక అడుగుతా, క్వార్టర్ 100 రూపాయలేనంటగా. ఆలోచన చేయాలి. ఒక చిన్న మాట చెప్పనా? ఎవడు నశించుట ఆయనకి ఇష్టమో లేదు. ఆయనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని విషయాలలో ఆయన కూడా సంతోషించాలని ఆశపడుతూ ఉంటాడు. మనలో పరలోకపు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడితే ఇలా చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. ఎంత మంచి మాట అండి. ఏమ్మా, నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు అర్పణలు అర్పిస్తున్నప్పుడు, నువ్వు ప్రభు పనులలో చేయి వేస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చి కలిసి పాట పాడుతున్నప్పుడు, సంఘ సహవాసములో ఉన్నప్పుడు, నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ కాలేజీలో, నువ్వు చేసే పని పాటలలో కూడా ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను, ఈయన ప్రియకుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నానని ప్రభు చెప్పగలుగుతున్నాడా? చెప్పగలిగితే మంచిది, మంచిది. అందరు అలా ఉంటున్నారని నేను చెప్పట్లేదు. నమ్మకమైన తల్లులు ఉన్నారు, నమ్మకమైన తల్లులు ఉన్నారు, నమ్మకమైన తండ్రులు ఉన్నారు. ప్రతి క్షణము కూడా తను తాను స్వపరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి మార్పు కొరకు ఎదురు చూస్తున్న వారు లేరని నేను చెప్పట్లే, లేరని చెప్పట్లే. ఉన్నారు, 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 ఉన్నారు. కానీ నమ్మారన్న భక్తి ముసుగులో కూడా సంఘములో ఉంటూ, సహవాసములో ఉంటూ మార్పు చెందని వారిగా ఉన్నారు. పెద్దలు అనుకుంటున్నారు, సేవకుడు అంటున్నాడు, పరిచారకులు అంటున్నారు, నమ్మకమైన విశ్వాసులు అంటున్నారు, వీడు ఇంకేమన్నా మారుతాడో లేదో, నమ్మకమే తక్కువే, డౌటే. ఈ సోదరి ఏమైనా మార్పు చెందుద్దా అనుకుంటున్నా, ఇంకా కష్టమే. రొటీన్ అయిపోయింది. ఆదివారం రావడం, రొట్టె తినడం, రసం త్రాగడం, కానుకల పెట్టెలో ఏదో వేయడము, మళ్ళీ పోవడము. ఏం మార్పు ఏమీ లేదు. మార్పు లేని జీవితం, మార్పు లేని జీవితం. ప్రభు కోరుతున్నాడు, ప్రభు కోరుతున్నాడు, ప్రభు కోరుతూ ఉన్నాడు, ప్రభు కోరుతూ ఉన్నాడు. పిల్లారా గమనించాలి, ఏంటి ఆయన కోరిక అనంటే, ఎవడు నశించకూడదు, ఎవడు నశించకూడదు. ఏమన్నా త్రాగుబోతు కూడా నశించకూడదు. ఎస్, త్రాగుబోతు కూడా నశించకూడదు. ఒక చిన్న మాట చెప్తా, ఒక చిన్న మాట చెప్తా. తాగమని చెప్తుంది ఎక్స్చేంజ్ శాఖ. ఏ శాఖ? ఎక్స్చేంజ్, మందు తయారు చేసే శాఖ. తాగండి అని చెప్తుంది. తాగిన తర్వాత ఊదమని చెప్తుంది పోలీస్ శాఖ. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఊదితే తాగావని తెలిస్తే నడువు అని చెప్తుంది జైలు శాఖ. నడవకపోతే చెప్తుంది ఆర్థిక శాఖ, కట్టవయ్యే ఫైన్ అంటుంది ఆర్థిక శాఖ. ఇంటికొస్తే నీ సంగతి చెప్తానని చెబుతుంది ఓం శాఖ. ఎందుకయ్యా ఇన్ని శాఖల్లో ఈ బాధలు నీకు? ఎందుకు ఇన్ని బాధలు నీకు? ఇన్ని బాధలు తప్పించుకొని
నువ్వు ఎన్ని బాధలు పడతావు. ఇక చాలిక తాగింది. ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, జైలు శాఖ, ఆర్థిక శాఖ, అన్ని శాఖల కంటే ముఖ్యమైన శాఖ హోంశాఖ కదా. అసలు శాఖను వదిలిపెట్టి ఏదేదో శాఖలకన్నిటికు డబ్బులు కడుతున్నావే. ఏమి న్యాయం అంటావు? న్యాయం అంటావు? దేవుడు నీకు భార్యనిచ్చాడు, పిల్లలనిచ్చాడు. నీ సంపాదన, నీ కష్టార్జితము నీవు, నీ భార్య, నీ తల్లిదండ్రులు అనుభవించాలని కదా ప్రభు కోరుతుంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవైతే, నువ్వు మేలు కలిగిన వాడివైతే, మార్పు చెందిన వాడివైతే. మార్పు చెందడానికి ఇష్టపడితే బ్రాందీ షాపులకు వెళ్ళిపోతా ఉంది. డబ్బంతా డబ్బంతా డబ్బంతా. కొంతమంది చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా లోడ్లోనే ఉంటారు. తెల్లవారుజామున 5 గంటలకే లోడ్లో ఉంటాడు. మరి ఎట్టొత్తదేం మందు తెలియదు అసలు. 5 గంటలకే నడుస్తుంటే అర్థమవుద్ది. ఓహో అన్నట్టు అర్థమవుద్ది మనకి. కొంతమందిని చూస్తే బాధ అనిపిస్తుంది. చెప్పులు సరిగా ఉండవు, వస్త్రాలు సరిగా ఉండవు, ఆరోగ్యం సరిగా ఉండదు. భార్య సంపాదన, పిల్లల సంపాదన, తన సంపాదన, తన తల్లిదండ్రుల సంపాదన అంతా కూడా సారాయి కొట్టుకు తగలేస్తున్నారు. లేకపోలే చాలా బాధాకరమైన సంగతి. పిల్లరా గమనించాలి. చాలామంది సోదరులను అంటున్నారు. మొన్న ఒక వివాహంలో ఇలా చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, భార్య చెప్తా ఉంది, అమ్మా తల్లిదండ్రులు రండి, ఆయన రాడులే, మరి తండ్రి రావాలా, వాడు వస్తేమి రాకపోతే ఏమి, ఆ తాగుబోతోడు. నా పురుష జాతికి ఎంత అవమానం జరుగుతూ ఉంది. ఆలోచన చేయాలి. నువ్వేంది, నీ విధానం ఏంది, నీ టెక్చర్ ఏంది, నీ పుట్టుక ఏంది, దేవునికి నీ పట్ల ఉన్న ఒక ప్రణాళిక ఏంటి, దానిని మర్చిపోయావు. త్రాగుడు అనే పాపములో, వ్యభిచారం అనే పాపములో నువ్వు ఉండిపోయి కుటుంబాన్ని, జీవితాన్ని, పరువు ప్రతిష్టలను మంట కలుపుకుంటున్నావు. నా ప్రియ గ్రామస్తులారా, మైకు ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. నువ్వు మారు మనసు పొందుట క్షేమం. నువ్వు క్షేమం. ప్రేమ కలిగిన దేవుడు ఎన్నో మరణాపాయాలు తప్పించాడు, ప్రాణగండాలు తప్పించాడు, ఐసీ సెక్షన్లో నుండి విడిపించాడు దేవుడు నిన్ను. భయంకరమైన కరోనా లాంటి వైరస్లో నుండి బ్రతికించాడు. ఈరోజు ఇలా కూర్చొని ఇలా తలకాయలు ఊపుతున్నామంటే ప్రభు ఎంత కరుణా సంపన్నుడండి. అవునంటారా కాదంటారా? గొప్ప సేవకులు చనిపోయారు, నాకు తెలిసిన వారు. గొప్ప విశ్వాసులు చనిపోయారు. ప్రార్థన పరులైన తల్లులు, తండ్రులు చనిపోయారు. వారికంటే మనం గొప్పవారిమంటామా? ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు చనిపోయారు. డాక్టర్లు చనిపోయారు, యాక్టర్లు చనిపోయారు, సైంటిస్టులు చనిపోయారు. నీవు నేను బ్రతికి ఉన్నావంటే నీ పట్ల, నా పట్ల దేవునికి ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? ఆ మాటను పేతురు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎవడును నశింపకూడదని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందాలి. మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నాడు. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నాడు. ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడుగుందయ్యా నీలో? పర్లేదు. ప్రభు కృప చూపిస్తున్నాడు. నీ మేలు కోరి, నీ శ్రేయస్సు కోరి నువ్వు నశించకూడదు.
ప్రభువుకు నీ పట్ల ఒక విజన్ ఉంది. ఇదే జీవితం కాదు. త్రాగడం, ఆనందించడం, సంతోషించడం, కష్టపడడం ఇదే జీవితం కాదు. చనిపోయిన తర్వాత నీ ఆత్మకు తీర్పు ఉంది. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. ఆలోచన చేయాలి. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. నేను ముగిస్తున్నాను. వాక్యం వైపు మనసు పెట్టండి. మారు మనస్సు పొందాలి. అందరూ మారు మనస్సు పొందాలి. ఏ పాపం ఉంది నీలో? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రభు నీ పట్ల ఒక ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని వారి ఎడల ఆయన దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాడు. దీర్ఘశాంతముతో కనిపెట్టుచున్నాడు. చాలా కుటుంబాలలో వ్యభిచార సంబంధమైన పాపము ఆవరించింది. అన్ని కుటుంబాలలో కాదు, కొన్ని కుటుంబాలలో పాపం పండిపోయింది. చాలా భయంకరమైన అపవిత్రతకు లోనైన వారిగా జీవిస్తూ ఉన్నారు. ఆలోచన చేయాలి. మనం ఇటీవల విన్నాము. ఒక సోదరి వేరే వ్యక్తి మీద వ్యామోహం కలిగిన వ్యక్తిగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉద్యోగముగా ఉన్న భర్తను చంపడానికి ప్రయత్నం చేసింది. ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ యొక్క వ్యక్తి సహాయంతో భర్తను తీసుకొని వెళ్ళి చంపేశారు. ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో వాడి ముఖం మీద యాసిడ్ పోసి డాక్టర్లకి ఇలా చెప్పిందంట. ఏమని చెప్పింది అనంటే ఇదిగో నా భర్త ఫోటో ఇది, నా భర్త ఫోటో ముఖములాగా ఈ వ్యక్తి ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, ఎంత డబ్బులైనా నీకు ఇస్తాను. కాంట్రాక్టు మాట్లాడుకుంది. ఏడ్చింది. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది, అత్తమామ గారికి చెప్పింది, మీ కొడుకు మీద ఎవరో యాసిడ్ పోశారు అని చెప్పింది. ఐసీలో పెట్టారు. దగ్గరనే ఉంటుంది, ఎవరిని రానియొద్దని చెప్పింది ముందే మాట్లాడి. ఆ వ్యక్తి దగ్గర ఉండి ఆ వ్యక్తికి తినిపిస్తా, ఆ వ్యక్తికి పాలు తాపుతా, ఆ పరిస్థితులంతా ఉంది. తల్లి ప్రాణం తట్టుకోలేక ఒకరోజు నా కొడుకును చూడాలి, నా కొడుకు ఎలా ఉన్నాడో, అయ్యో నా కొడుకు ముఖం కాలిపోయిందంట, చచ్చిపోతాడో బ్రతుకుతాడో తెలియదని ఆ కన్న ప్రేమతో ఎంత డాక్టర్ను ఆ కాంపౌండర్ను మొత్తుకున్నా పంపించలేదంట. ఎందుకంటే ముందే చెప్పిందిగా సర్జరీ జరిగేంత వరకు రానియొద్దని. అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు కదా, వాడి కాళ్ళ మీద పడ్డదంట. నాయనా, నా కొడుకు లాంటి వాడివరా నువ్వు, నీకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇస్తా, ఒక్కసారి నా కొడుకు ముఖం చూసి వస్తాను. ఆ కోడలు వాష్రూమ్కి వెళ్ళిందంట. అప్పుడు లోపలికి వెళ్ళింది. ఫలాని బెడ్డే అని వాడు చూపించాడు, అక్కడికి వెళ్ళాడు. ఏమో కొడుకేమో 5.5 అడుగు ఉంటాడు, ఈడేమో 3.5 అడిగే ఉన్నాడు. కొడుకు మంచి కలర్ ఉంటాడు, సన్నగా ఉంటాడు, ఈడేమో పెద్ద ఇంత తలకాయ వేసుకొని పెద్ద పొట్ట వేసుకొని అలాగ ఉండిపోయాడు, నల్లగా ఉండిపోయాడు. వీడు నా కొడుక? కన్న తల్లికి తెలియదా పిల్లల సంగతి? ఏమ్మా, మీ పిల్లల గురించి తెలియదా మీకు? తల్లి గుర్తుపట్టింది, వెళ్ళింది, చూసింది. వాడికి తెలుసు కదా, ముఖం చాటేసుకుంటున్నాడు వాడు.
నానా ఏం తింటావు నానా, ఏం తింటావు అని అడిగిందంట. కొడుకు మటన్ అంటే ఇష్టము, చికెన్ కాదు, చికెన్ తింటానని చెప్పాడంట. ఇదేంటి, డిక్లేర్ అయిపోయింది, బయటకు వచ్చింది, గట్టిగా వెయిట్ చేసింది. నా కొడుకు లేడు. హాస్పిటల్ అంతా వినపడేలాగా ఏడిసింది, నా కొడుకు లేడు, నా కొడుకు లేడు. వాడు నా కొడుకు కాదు. పెద్ద కొడుకు వచ్చాడు, చిన్న కొడుకు వచ్చాడు, ఆమె తోడబుట్టిన కూతుర్లు వచ్చారు, భర్త వచ్చాడు, బంధువులంతా వచ్చారు. వీడు కాదని తేలిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు. ఏమ్మా ఏం చేశావు? నేనే హతమార్చానని చెప్పింది. పాపం పాపం పాపం, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఎవరికి తెలియదులే అనుకుంది. ఫ్యాక్టరీ సర్జరీ చేస్తే నా భర్త ముఖంలాగా ఉంటుంది అనుకుంది. అదొక బ్లైండ్గా, అదొక గుడ్డిగా ఆలోచన చేసింది. సరసాలలో ఊసలు లెక్కిస్తుంది. తల్లిదండ్రుల పరువు మంట కలిసిపోయింది. భర్త నాశనం అయిపోయాడు. గందరగోళమైన పరిస్థితి. సోదరీలందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లే, ఒక సాదృశ్యం అలా చెప్పా. సోదరులు కూడా ఉన్నారు. ఏ పాపం ఉంది నీలో, ఏ పవిత్రత ఉంది నీలో, ఏ దుర్మార్గత ఉంది నీలో? త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా అయినా పర్లే, నువ్వు మార్పు చెందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒక మాట చూడండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. 13:5 చదువుతారా? మీరు మారు మనస్సు పొందని వెడల మీరందరూ అలాగే నశించిపోతారు. మారు మనస్సు పొందని వెడల మీరందరూ అలాగే నశించిపోతారు. ఏం పొందకపోతే? మారు మనసు పొందకపోతే. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, ఏమ్మా పక్కింటి వాళ్ళతో అనండి మాట, నువ్వు నశించిపోతావని చెప్పండి, సుప్రీంకోర్టుకు పోవాలి కదా. ప్రభు అంటున్నాడు, నువ్వు నశించిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. పిల్లరా, ఎవడు నశించుట ఆయనకిష్టం లేదు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు. ప్రభు నీ యొద్ద నుండి ఏం కోరట్లే, నువ్వు మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నాడు. తలలో ఉంచండి, కళ్ళు వెండి ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. ప్లీజ్ రేపు రాత్రికి మన కూడికి లేదు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో తేటగా మాట్లాడాడు, అర్ధసఖ్యంగా మాట్లాడాడు. ప్రభు సన్నిధికి వస్తావా? మారు మనసు పొందమని ప్రభు కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభు నమ్మానని చెప్పుకుంటున్న నీవు మారు మనసు పొందాలి. ప్రేమను వదిలిపెట్టావా? ఎఫెసీ సంఘం వలె విశ్వాసం లేని స్థితిలో ఉన్నావా? పెర్గమ సంఘం వలె దుర్నీతితో ఉన్నావా? తుయతైర సంఘం వలె చచ్చిన స్థితిలో ఉన్నావా? సార్చి సంఘం వలె నిలువెచ్చని జీవితం కలిగి ఉన్నావా? లవోదికేయ సంఘం వలె మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందలేకపోయాను. నోరు తెరుస్తావా? నిజమే నాయన, నాతో నువ్వు మాట్లాడుతున్నావు. కోరింది సంఘముతో ప్రభువు మాట్లాడాడు. మీలో కలహాలు ఉన్నాయి, మీలో గ్రూపులు ఉన్నాయి, మీలో తగులాటలు ఉన్నాయి, ఏకాభిప్రాయాలు ఉన్నాయి, మీలో కక్షలు ఉన్నాయి, మీలో పాపం ఉంది. వారు మారు మనసు పొందారు. నువ్వు మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు.
నీ యొద్ద నుండి ప్రభు ఏమి కోరట్లే. నమ్మిన వారు ఏ స్థితిలో నుండి పడితేరో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందండి. మారు మనసు పొందని వారు త్రాగుబోతువా పర్లేదు, దొంగవా పర్లేదు, వ్యభిచారివా పర్లేదు, అబద్ధికుడివా పర్లేదు, మోసగాడివా పర్లేదు, నామకార్థ క్రైస్తవుడివా పర్లేదు, ఏ పాపం ఉంది అయినా పర్లేదు, ఎంత ఘోర పాపివైనా పర్లేదు, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరిక కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ఇంకెవరైనా ఇక్కడ మారు మనసు పొందని వారు, ప్రభుని హృదయంలో చేర్చుకున్న వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నవారు, దేవుని ప్రేమకు విరోధంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే, గత ఉదయం నుంచి నాతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు. నాకు అర్థమైంది నేను మార్పు చెందడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు, యేసు ప్రభు నమ్మిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందిన వారు కాదు. మారు మనసు పొందని వారు, రక్షణ పొందని వారు, ప్రభుని హృదయంలో చేర్చుకుని వారు, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నేను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక, భయపడవద్దు, ప్రార్థన చేస్తాను. చెల్లి, దేవుడు నిన్ను దీవించునుగాక, భయపడవద్దు. చెల్లి, దేవుడు నిన్ను దీవించునుగాక, భయపడవద్దు. ఇంకెవరైనా ఉంటే, నేను యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను, మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఇంకెవరైనా ఉంటే, యేసు రక్తమును త్రొక్కి వెళ్ళొద్దు, హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళొద్దు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళొద్దు, నమ్ముకోవచ్చులని వాయిదాసి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ చెల్లి. ధైర్యం మీ కుడి హస్తాన్ని చూపించండి. ఇంకెవరైనా ఉన్నారా? మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. థ్యాంక్ యూ చెల్లి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు, ప్రభు హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లే, మైక్ ద్వారంగా దూర ప్రాంతంలో ఉండి విన్న పర్లే, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు ప్రేమకు బద్ధుడువై ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు కోరుతూ ఉన్నాగా, ప్రభు దగ్గరికి రావడానికి ఆలస్యం చేయక ఇదే మిక్కిలి అనుకూల సమయముగా గుర్తిరిగి రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకొని మారు మనసు పొంది ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లే, యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. రోడ్డు మీద ఉన్నా, గట్టు మీద ఉన్నా, మిద్దె మీద ఉన్నా, సెల్ ఫోన్ చూస్తున్నా, దేవుడు నీతో మాట్లాడితే నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే రండి. ఈ కూడిక అయిపోయిన తర్వాత దేవదాసులు ముగింపు మాటలు చెప్తున్నాగా ముందుకు వస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ చర్చి యాన్వస్డే కూడికలలో మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. ఎఫెసీ సంఘం మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు. 5 సంఘాలతో చెప్పారయ్యా, కొరింథీ సంఘముతో చెప్పారు. మారు మనసు పొందిన సంఘముగా మేము చూస్తూ ఉన్నాం. నువ్వు ఆశపడుతూ ఉన్నారు. వారి అంధత్వంలో నుండి, వారి చీకటిలో నుండి, వారి పాపములో నుండి బయటికి రావడానికి సహాయం చేయండి. నీ ఆత్మలో ఉన్న కార్యాలు ప్రతి బిడ్డ హృదయాలలో మీరు జరిగించండి. మధ్యాహ్నం తీర్మానం చేసిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
ఈ రాత్రి తీర్మానం చేసినప్పుడు తీర్మానాలను స్థిరపరచమని, తిరిగి ఆత్మస్వరూపైన మిమ్మలను రేపటి దినమును ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధపరిచి మా దూరంగా మీరు ఆరాధించబడ్డానికి నీ కృపను ప్రసాదింపచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ మయంపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చిన్న మాట చెప్పి దైవదాసులకు సమయాన్ని ఇస్తాను. చేతులు ఎత్తిన వారు, ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, ప్రభు నాతో మాట్లాడాడు అనబడిన వారు, ఎక్కుడికి అయిపోయిన అనంతరం నేను ఇక్కడ ఉంటాను, ధైర్యంగా ముందుకు వస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి తీర్మానం చేపించి మిమ్మల్ని వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారందరూ కూడా లోతైన పశ్చాత్తాపంతో కూడిన మార్పు కలిగి ప్రభు కొరకు నమ్మకమైన వారిగా జీవించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు 3 సెక్షన్స్ కంప్లీట్ చేయబడింది. రేపటి దినము ఉదయకాలం ఆరాధన కార్యక్రమం ఉంటుంది. దయచేసి త్వరగా సిద్ధపడి రండి. 12:30 1 గంట లోపే మన కార్యక్రమం ముగించుకోవాలి కనుక 9:30 కల్లా 9:30కే ఆరాధన రెగ్యులర్గా ప్రారంభిస్తాం. రేపు కూడా అదే సమయానికి ప్రారంభించడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా 10:30కే మరి వాక్య పరిచర్య ఆరాధన కంప్లీట్గా ప్రారంభిస్తాం. 10:30 లోపు మీరు హాజరైతే ఇంకా ముందు వస్తే ఇంకా మరి మంచిది. కనుక మరి సమయంలో మరి కొంత వంటల దగ్గర కూడా కార్యక్రమాలు ఉంటాయి కనుక ఎర్లీ అవర్స్ ఉదయాన్నే మీరు కొంతమంది స్త్రీలు సహకరించండి. ఈరోజు పరిచారకులు పెద్దలు ఆ యొక్క సామానాలన్నీ తీసుకొచ్చి కొన్ని వస్తువులు రైసు, కిరాణా సరుకులు, కాయగూరలు ఏమి కావాలో వాటిని సిద్ధం చేశారు. వాటిని పరిచర్యకి వంట వాళ్ళు వస్తారు కనుక ఆ టైంకి ఉదయకాలం 5 గంటలకు వచ్చి మీరు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. దేవుని మహాకృప చేత అప్పుడే మొదటి రోజు అయిపోయింది. రేపు కూడా మందిర ప్రతిష్టత, మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిరంలో మనం ఎలా ఉండాలో వాటి విషయాలు చక్కగా ఉదయకాలంలో ధ్యానించాం. యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూడండి. మంచిది. సమయంలో విశ్వవాణి నుండి మన ప్రియులు జయరాజ్ గారు మన మధ్యకి వచ్చారు. వారు ప్రార్థన చేసిన అనంతరం ఆయన ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. ప్రార్థించిన రీతిగా నా ప్రభా ఉదయకాలం నుంచి మీ దాసులను నిలబెట్టుకుని ప్రభా మా ఆత్మీయ జీవిత మేలుకొలుపు కొరకు నా తండ్రి మీరు తన నోట నుంచిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా నీ సన్నిధానం చేరిన మా అందరితో నా ప్రభు మేము ఎవరమైనను సరే నాయన మార్పు చెందని స్థితిలో ఉంటే మార్పు చెందాలని, ఆ మార్పు కోసం నా ప్రభా నీవింకా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నావని మీరు తెలియజేశారు. అందుకు మీకు వందనాలు. ఎంతమంది అయితే తీర్మానించుకున్నారో వారందరూ కూడా నా ప్రభా నీ నామములో మార్పు చెందిన వారై నీ రాజ్య రాకడ కొరకు నా ప్రభు ఎదురు చూస్తూ విశ్వాసంతో నాయన రొట్టె విరుచుటి యందు సహవాసమందు ప్రార్థించుటి యందు ఎడతెగని వారుగా ఉండినట్లు నీ కృప నిత్యము అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. అందు నిమిత్తమైన నా ప్రభా ఇన్ని ఏండ్లు కూడా స్థాపింపబడినది మొదలుకొని ఈ మందిరం విషయంలో మీరు చూపిస్తున్న కృప కొరకు వందనాలు. రేపటి దినాన్ని నా ప్రభా మరలా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్న ఈ సంఘాన్ని మీరు దీవించండి. నూతనమైన కార్యాలు, నూతన స్వభావంతో, నూతన పరిచర్యతో నా ప్రభు ముందుకు కొనసాగినట్లు సహాయం చేస్తూ రమ్మని మీ దాసులను కుటుంబాన్ని, ఇంతవరకు మాట్లాడిన మీ దాసులను కుటుంబాన్ని, పరిచర్యలను, అలాగే చేరువచ్చిన మా ప్రియులందరినీ మీ హస్తాలకై అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నత నామమున ఈ కొద్ది మనవులు మీ పాదాలకు సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి.
ఆమె. పరిశుద్ధుడైన తండ్రి, చెప్పబడిన మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి. చెప్పేవాడిగా నేనుండక వినేవారిగా మా ప్రియులుండక అనుసరించేవారిగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచండి. మైకు ద్వారంగా అనేక మంది విన్నారయ్యా, విన్నారు. వారి పడకలలో నీ మాటలను నెమరేసుకోవడానికి నీ కృపను ప్రసాదింపచేయండి. గత మధ్యాహ్నం తీర్మానం చేసిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా నేను నమ్ముకోవడానికి ముందుకొచ్చిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎవరు కూడా హృదయాలు కఠినపరచబడిన వారికి ఎల్లక లోతైన పశ్చాత్తాపంతో ముందుకు రావడానికి సహాయం చేయండి. నమ్మిన వారు ఏ విషయంలో పడిపోయారో గురి తిరిగి లేచి మొదటి క్రియలు చేయడానికి నీ కృపను ప్రసాదింపచేయమని, దేవా ఆత్మస్వరూపైన మిమ్మల్ని రేపుడు దినమున మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. సకల పరిశుద్ధులు మిమ్మల్ని ఆరాధిస్తుండగా నేను ఆరాధన సందేశంలో, స్వార్థ సందేశంలో నీ కృపనిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని రాత్రి మంచి విశ్రాంతిని నీ కృపలో మాకు అనుగ్రహించమని, ఈ దినమంతట్లో మీరు పలికిన వాక్కులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సంఘాన్ని నానాటికి మీరు అభివృద్ధి చేసి విస్తరింపచేసి మీరు బలపరచమని, ఈ చర్చి వెన్వస్డే ఈ సభలలో మీరు పలుకుతున్న గంభీరమైన సందేశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామ దీవెనలు స్థానిక సంఘ సేవకులకుని, మరి చేరి వచ్చిన మా ప్రియులందరికీ, మైక్ ద్వారా విన్న మా ప్రియులకును, ఈ రాత్రి తీర్మానం చేసుకున్న బిడ్డలకుని, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.